ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు చాలామంది గృహాలు దర్శిస్తున్నప్పుడు వారిచ్చే కంప్లైంట్ ఏంటంటే, మరి అప్పులు పెరిగిపోతున్నాయి అక్క, చాలా అప్పులు, ప్రతి నెల కూడా మిత్తిలు కట్టుకోలేక, ఇంట్రెస్ట్లు కట్టుకోలేక, ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోలేక, లోన్స్ కట్టుకోలేక చాలా 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 ఇబ్బందులు పడుతున్నాం. మరి వాళ్ళు జాయింట్ ఫ్యామిలీ అంటే, పెద్ద ఫ్యామిలీ అంటే కూడా ఫ్యామిలీస్ ఏం కాదు, చిన్న ఫ్యామిలీ. ఆ ఇంట్లో ఒక ముగ్గురు మాత్రమే ఉంటారు. కానీ లక్షల అప్పులు పెరిగిపోతున్నాయి. నెలకి కట్టలేక ఏమేమో చేస్తున్నాం కానీ ప్రయత్నాలు ఫలించట్లేవు అని చెప్పి చాలామంది రోజు కంప్లైంట్ ఇస్తున్నారు. ప్రార్థన చేస్తున్నారు, దైవజనులు బాగా ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ అప్పులు తీరడానికి ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ అప్పులు తీరలేకపోతున్నాయి. ఎందుకంటే వారు కరెక్ట్గా దేవునిలో నిలబడలేకపోతున్నారు. అప్పులు చేయడం వల్ల, అప్పులు అవ్వడం వల్ల సరిగ్గా దేవుని మందిరానికి రాలేకపోతున్నారు, దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు, అలాగే దేవునికి దశమ భాగం కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇవన్నీ కూడా మరి ఆలోచన చేసినట్లయితే, మరి క్రైస్తవులు అప్పులు చేయొచ్చా అని ఒక సహోదరుడు అడిగాడు. క్రైస్తవులు అప్పులు చేయొద్దు, కానీ చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ క్రైస్తవుడైనా విశ్వాసైనా ఏం చేయాలంటే, నాకు నెలకి ఒక 50,000 జీతం వస్తుంది, ఆ జీతముకు తగ్గట్టుగా నేను అప్పు తీసుకొని తీర్చుకోవాలి అన్న ఆలోచన కలిగి ఉండాలి. ఆ జీతం 50,000 అయినప్పుడు నువ్వు 2 లక్షలు అప్పు తీసుకుంటే ఏ విధంగా నువ్వు దాన్ని తీర్చగలుగుతావు ఆలోచన చేద్దాం. 1,00,000 రూపాయలు జీతం అయినప్పుడు 3 లక్షలు 4 లక్షలు తీసుకున్నప్పుడు ఏ విధంగా ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వెళ్ళిపోతాం కానీ అసలు తీరడానికి చాలా కష్టంగా ఉంటుంది. అది కొన్ని సంవత్సరాలకి ఇంట్రెస్ట్ కడుతూనే ఉంటాం, అసలు తీరదు. ఆ అప్పు తీర్చడానికి మనం ఏం చేస్తామంటే, ఇంకొక దగ్గర అప్పు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మన జీతము తక్కువ, తీసుకున్న అప్పు చాలా ఎక్కువ. అలాంటప్పుడు మన అప్పు తీరాలి అని అంటే ఇంకొక అప్పు మనం చేయాల్సి వస్తుంది. ఆ అప్పు తీరడానికి ఇంకొక అప్పు తీసుకుంటున్నాం, ఆ అప్పు తీరడానికి ఒక లోన్ తీసుకుంటున్నాం, ఆ లోన్ తీరడానికి ఇంకొక చిట్టి వేసుకుంటున్నాం. ఇలా ఒక్క అప్పు పోయి ఏమైపోతుందంటే, మన స్తోమతకి తగ్గట్టు అప్పు తీసుకోకపోవడం వల్ల అప్పులు మన జీతము తక్కువ, తీసుకున్న అప్పు ఎక్కువ అయినప్పుడు ఆ అప్పులు పెరిగిపోతూ 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు, జీతం వచ్చేది 50,000 మాత్రమే. కానీ అప్పును చూస్తే 10 లక్షల అప్పు ఉన్నది. నువ్వు అప్పుడు బిజినెస్ పెట్టుకున్నా, అప్పుడు నీ యొక్క ఎక్స్ట్రా పని చేసినా, పార్ట్ టైం జాబ్ చేసినా, ఏది చేసినా కూడా నీ అప్పులు ఒక 5% కూడా సరిగ్గా తీరడానికి అవకాశం లేదు. ఆ 10 లక్షలల్లా కొన్ని ఇంట్రెస్ట్లకే వెళ్ళిపోతున్నాయి, అసలు అక్కడ తీరడానికి అవకాశం లేదు. నేను చెప్పేది ఏంటి అంటే, ఈరోజు నీ జీతం 50,000 ఉన్నప్పుడు నువ్వు ఆ జీతంకు తగ్గట్టు దేవుని మీద నమ్మకంతో, అలాగే నీకు కూడా సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది ఉండాలి. నేను తీర్చగలుగుతాను, 50,000లో నాకు వచ్చే జీతంలో నా ఇంటి ఖర్చులతో పాటు మరి ఈ అప్పును కూడా నేను తీర్చగలుగుతాను అన్న కాన్ఫిడెంట్ అనేది మనకు ఉండాలి. దేవుని మీద నమ్మకం అనేది మనకు ఉండాలి. కానీ మన యొక్క జీతానికి మించిన అప్పు మాత్రం మనం చేయకుండా ఉంటే అప్పులు అనేవి మనకు కాకుండా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు చాలామంది అప్పులు లేవని చెప్పి కొద్దిగా ఈ ఒక్కటే కదా, 2 కదా అని చెప్పి అనుకుంటూ అవి ఎంతవరకు వెళ్ళిపోతాయంటే అవి పీక్స్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి అప్పు చేయకుండా ఉండడానికే మనము ఉన్న 50,000లో సర్దుకపోవడానికి, వచ్చిన 1,00,000 రూపాయలలో సర్దుకపోవడానికి ప్రయత్నించాలి. ఇంకొక విషయాన్ని ఏం చెప్తున్నాను అంటే, మొట్టమొదటిగా ఈ అప్పులు తీరడానికి మనము దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యతని ఇవ్వాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా దేవునికి సమయం ఇవ్వాలి, ప్రార్థనకు సమయం ఇవ్వాలి, వాక్యానికి సమయం ఇవ్వాలి, ఆరాధనకు సమయం ఇవ్వాలి. టైంకి దేవుని మందిరానికి రావడానికి నేర్చుకుంటే టైంకి మన అప్పులు తీరుతాయి. ఒక్క సెకండ్ కూడా మందిరానికి ఆలస్యంగా రాకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? టైంకి నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు టైంకి నీ అప్పులన్నీ కూడా తీర్చబడటానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఆదివారం నీకెన్ని పనులున్నా కూడా దేవుని మందిరానికి క్రమముగా నీ వచ్చినప్పుడు క్రమముగా నీ అప్పులన్నీ కూడా తీర్చబడతాయి. క్రమముగా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదివినప్పుడు క్రమంగా నీ అప్పులు తీర్చుకుంటూ దేవుడు వస్తాడు. క్రమముగా తప్పిపోకుండా ఒక్కరోజు కూడా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నీవు చక్కగా మరి నీ అప్పులు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే, అప్పులు అయిపోయినాయి, ఇంకా చర్చికి ఎందులే వెళ్ళిపోయేది, అన్ని అప్పులు, దేవుని దగ్గర పోతే అన్ని అప్పులు అయిపోయినాయి, ఇల్లు అమ్ముకున్నాము,
నువ్వు చేసుకున్న దానికి దేవుణ్ణి బ్లేమ్ చేయడానికి అవకాశం లేదు. నిన్ను సరి చేయడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు, కానీ నువ్వు సరి చేయబడట్లేవు. దేవుని మందిరానికి అప్పులు ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తారు? దేవునికి దూరం అవుతారు, వాక్యానికి దూరం అవుతారు, కృతజ్ఞత కూడికలకు దూరం అవుతారు, దేవుని మందిరానికి దూరం అవుతారు, సేవకులకు దూరం అవుతారు, సేవకుల నుంచి తప్పించుకొని తిరుగుతారు, ఫోన్లు ఎత్తారండి. ఇంటికి పంపించినా రారు, బ్రతిమలాడించుకుంటారు. ఎవరికి నష్టమో ఆలోచన చేద్దాం. దేవునికి ప్రాధాన్యత ఇవ్వనప్పుడు నువ్వు దేవుని లోక సంబంధమైన మనకి ప్రాధాన్యతనిస్తే నీ జీవితంలో ఏమి కూడా జరగడానికి అవకాశం లేదు. కాబట్టి దేవుని మందిరానికి ప్రాధాన్యత అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే నీ కష్టార్జితంలో నుంచి 10వ భాగము దేవునిది. నీ కష్టార్జితంలో నుంచి నువ్వు ఎక్కడైతే బలపడ్డావో, ఏ సేవకులైతే నీ కోసము భారంగా ప్రార్థన చేస్తున్నారో ఆ సంఘాన్ని నువ్వు తీసుకొని ఆ సంఘంలో నీ 10వ భాగం, మొట్టమొదటి నీ యొక్క భాగాన్ని, 10వ భాగాన్ని దేవునికి నువ్వు 10,000 జీతం వచ్చిందా నీ జీవితంలో, 1,000 రూపాయలు మరి నీ హృదయ ప్రేరేపణ చొప్పున నీకెంత ఇవ్వాలనిపిస్తే దేవునికి నువ్వు అంత కానుక ఇవ్వాలి. దేవునికి కానుకలు అవసరం లేదండి, కానీ నిన్ను పరీక్షిస్తాడు. మరి ఇచ్చిన కష్టార్జితంలో ఇస్తున్నాడా లేదా అని పరీక్ష జరుగుతుంది. ఆలోచన చేద్దాం. బీద విధవరాలు 2 కాసులు తన జీవనం అంతా వేసింది, ఆశీర్వదించబడ్డది. మరి నిజంగా ఈ యొక్క వాక్యం ఎక్కడికి వెళ్ళినా ఈ కంప్లైంట్ ఉంది కాబట్టి వాక్యాన్ని చెప్పడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి శక్తికి మించిన మన జీతం కొద్దిగా ఉన్నప్పుడు అప్పును ఎక్కువగా చేసుకోకుండా ప్రయత్నం చేయాలి. అప్పులు లేని వారు చక్కగా ఉన్న దాంట్లో సర్దుకపోవడంను నేర్చుకోండి. కాబట్టి మరి అప్పులు ఎక్కువగా చేసుకొని భారం చేసుకొని మరి సూసైడ్ల వరకు వెళ్ళిపోయి మరి భారంతో ఆరోగ్యాలు పాడు చేసుకొని ఉండొద్దని ప్రభు పేరిట మనవి చేస్తూ మరి మనం అందరము కలిసి మరి సంవత్సరంలో ఏ అప్పులు మీ జీవితంలో ఉన్నా కూడా ఈ వాక్యం ఏ విధంగా అయితే సెలవిస్తుందో, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో ప్రతి అవసరం తీరుస్తానంటాడు. 4:19 ఫిలిప్పీల పత్రికలో ఉంటుంది. ప్రతి అవసరం తీరుస్తాను. కాబట్టి ఈ విధంగా ఇవన్నీ నేను చెప్పినవన్నీ మీరు ఫాలో అవుతే తప్పకుండా మన ప్రతి అవసరత కూడా తీర్చబడుతుంది. ఆ విధంగా వాక్యంలో మనం అందరం కూడా ముందుకు వెళ్తూ మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని ఈ సంవత్సరంలో ప్రతి అప్పు కూడా యేసు నామములో తీర్చబడును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.